నమస్తే వెల్కమ్ టు 10 Max 2027 సంక్రాంతి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా కనిపిస్తోంది. పండగ సీజన్ నే టార్గెట్ చేస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరోలు. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బరిలో నిలిచే హీరో డైరెక్టర్ కాంబినేషన్ పై అందరిలో ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. మరి ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తోన్న 2027 సంక్రాంతికి రెడీ అవుతున్న సినిమాలేంటి? ఈ సంక్రాంతి టాలీవుడ్ కి అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది. పండక్కి 5 తెలుగు సినిమాలు థియేటర్స్ లోకి వస్తే అందులో 3 బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా 25 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 375 కోట్లకి పైగా కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా రికార్డులు తిరగరాసింది. పండగ సీజన్ కి ఉన్న డిమాండ్ తో ఇప్పటి నుంచే 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు మన టాలీవుడ్ అగ్ర హీరోలు. ఈ వరుసలో సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ప్రకటించారు నాగార్జున. ప్రస్తుతం 100వ సినిమాతో బిజీగా ఉన్న నాగార్జున వాసివాడి తస్సాదియా అంటూ 2027 సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అయ్యారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి 3వ పార్టుగా ఈ సినిమా వస్తున్నట్టు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసే ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్ కూడా నటించే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2016లో విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన, 2022లో రిలీజ్ అయిన బంగారాజు సినిమాలు సంక్రాంతికే విడుదలై మంచి సక్సెస్ సాధించాయి. దీంతో థర్డ్ పార్ట్ వాసివాడి తస్సాదియా పండక్కే రిలీజ్ చేస్తున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్న చిరుబాబు సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే అనే ప్రచారం జరుగుతోంది. వాల్తేరు వీరయ్య కాంబినేషన్ కావడంతో చిరు 158వ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే సినిమా కాస్టింగ్ పై వస్తున్న రూమర్స్ ఎక్సైట్మెంట్ పెంచేస్తున్నాయి. ప్రియమణి హీరోయిన్ గా, ధురంధర్ ఫేమ్ సారా అర్జున్ చిరంజీవికి కూతురుగా కనిపించే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మోహన్ లాల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. చిరు బాబితో పాటు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కూడా 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. ముందుగా అనుకున్న పిరియాడికల్ సబ్జెక్ట్ కాకుండా కమర్షియల్ ఎంటర్టైనర్ తో వస్తున్నారు. అయితే వీరసింహారెడ్డిలో డ్యూయల్ రోల్లో కనిపించిన బాలయ్య ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో ఒకే పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గ్రాండ్ పూజ సెరమనీ జరుపుకున్న బాలయ్య 111వ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 1st వీక్ నుంచి మొదలు కానుంది. ఈ సంక్రాంతికి చిరు మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో స్పెషల్ రోల్ తో ఎంటర్టైన్ చేసిన విక్టరీ వెంకటేష్ కూడా వచ్చే ఏడాది పండగ సీజన్ కే వస్తారు అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్తో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్న వెంకటేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 4 సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో త్వరలో పట్టాలెక్కే ఈ 5వ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. మొత్తంగా టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలతో 2027 సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ నిజంగానే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా కనిపిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. పవర్ స్టార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. మరి దేఖ్లేంగే సాలా అంటూ సినిమాపై అంచనాలు పెంచేసిన మేకర్స్ సెకండ్ సాంగ్ కి టైం ఫిక్స్ చేశారా? ఇంతకీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతూనే ఉంది పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. రిలీజ్ కన్ఫ్యూజన్ కి ఎండ్ కార్డ్ వేసిన మేకర్స్ సినిమా మార్చి 26న థియేటర్స్ లోకి వస్తుందని డేట్ అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోస్టర్ తో వచ్చిన ఈ అప్డేట్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. అంతేకాదు సమ్మర్ బాక్స్ ఆఫీస్ పవన్ సినిమాతో మొదలవుతూ ఉండడంతో ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. ఈ క్యూరియాసిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి డబ్బింగ్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. హీరోయిన్ రాశి ఖన్నా డబ్బింగ్ స్టార్ట్ చేసినట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమాలో శ్లోకా రోల్ ప్లే చేసింది రాశి ఖన్నా. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రాశి ఖన్నా క్యారెక్టర్ ఉంటుందని తెలుస్తోంది. సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పే రోజు కోసం ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ వీక్ లోనే ఇందుకు సంబంధించిన అప్డేట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి విడుదలైన దేఖ్లేంగే సాలా సాంగ్ లో పవర్ స్టార్ ఎనర్జీతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ స్వాగ్ తో వచ్చిన ఈ సాంగ్ అమేజింగ్ రెస్పాన్స్ అందుకుంది. దీనికి తోడు సెకండ్ సాంగ్ కి సంబంధించిన పనులు కూడా స్పీడప్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్ పాటపై ఎక్సైట్మెంట్ పెంచేలా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ ఇస్తున్నారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ రెండో పాట ఈ శివరాత్రికి వస్తుందని అంచనా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.
మరి ఫ్యాన్స్ ఎదురు చూపులకు హరీష్ శంకర్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో వెయిట్ అండ్ సీ. పవన్ కళ్యాణ్ సడన్ ఎంట్రీతో సమ్మర్ సినిమాల ఆర్డర్ మారింది. అయినా సరే ది పారడైజ్ సినిమా విడుదలపై క్లారిటీ ఇవ్వటం లేదు నాని. లాక్ చేసిన డేట్ కి వస్తానని చెప్పటం లేదు. అలాగని కొత్త తేదీని అనౌన్స్ చేయటం లేదు. మరి ఉస్తాద్ కి పోటీగా పారడైజ్ ని రిలీజ్ చేస్తారా? ఇంతకీ నాని పోటీ పవన్ కళ్యాణ్ తోనేనా? ఏప్రిల్లో వస్తారనుకున్న పవన్ కళ్యాణ్ మార్చిలో సడన్ ఎంట్రీ ఇవ్వడంతో నాని ది పారడైజ్ సినిమా రిలీజ్ పై డైలమా క్రియేట్ అయింది. ఒక్కరోజు తేడాతో క్లాష్ డిక్లేర్ చేసిన రామ్ చరణ్ పెద్ద సినిమా మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఈ విషయంలోనే ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు నాని. పారడైజ్ సినిమాని మార్చి 26న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే సినిమా సాంగ్ అప్డేట్ పై క్యూరియాసిటీ పెంచేస్తోన్న నాని రిలీజ్ డేట్ మెన్షన్ చేయకపోవడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. నాని పారడైజ్ సినిమా ఫస్ట్ సాంగ్ కి సంబంధించి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఆయా షేర్ అబ్ ఆయేగా మజా అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ తో ఫస్ట్ సాంగ్ పై ఎగ్జైట్మెంట్ పెంచేశారు. అనిరుద్ అందించిన పవర్ఫుల్ బీట్స్ కి జడల్గా నాని చేసే డాన్స్ ఫుల్ ఎనర్జీతో ఉంటుందని ట్వీట్ లో మెన్షన్ చేశారు మేకర్స్. సినిమాలో నాని ఇంట్రో సాంగ్ గా హై ఇచ్చే మూమెంట్స్ తో కొరియోగ్రఫీ ఉంటుందని పారడైజ్ ఫస్ట్ సింగిల్ పై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. అయితే ఇక్కడ కూడా రిలీజ్ డేట్ మెన్షన్ చేయకపోవడంతో ఇన్ డైరెక్ట్ గా నాని పవన్ కళ్యాణ్ తో పోటీని డిక్లేర్ చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. మార్చి 26నే థియేటర్స్ లోకి వస్తున్నాయి ఉస్తాద్ భగత్ సింగ్ పారడైజ్ సినిమాలు. అయితే పవర్ స్టార్ సినిమా సమ్మర్ బరిలో ఉండడంతో నాని ఆల్మోస్ట్ తన సినిమాని వాయిదా వేసుకోవడం ఫిక్స్ అని అంతా డిసైడ్ అయ్యారు. అయితే నాని మాత్రం ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. కొత్తగా ఇస్తున్న అప్డేట్స్ లోనూ సినిమా విడుదల తేదీని ఎక్కడా మెన్షన్ చేయడం లేదు. దీంతో త్వరలో పారడైజ్ నుంచి వచ్చే ఫస్ట్ సాంగ్ అప్డేట్ తోనే ఈ డైలమాకి ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉంది. మరి నాని పవన్ కి పోటీగా వస్తారో లేక మరో కొత్త డేట్ ని అనౌన్స్ చేస్తారో వెయిట్ అండ్ సీ. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కి ఓ సెంటిమెంట్ ఉంది. ఈద్ కి ఎవరొచ్చినా రాకున్నా తన సినిమాని విడుదల చేస్తుంటారు భాయ్జాన్. అయితే బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై సల్మాన్ ఈసారి రంజాన్ మిస్ అవుతారని న్యూస్ వైరల్ అవుతోంది. మరి నిజంగానే ఈ సల్మాన్ ఖాన్ ఈద్ ని మిస్ చేస్తున్నారా? భాయ్జాన్ అభిమానులకు రంజాన్ తోఫా లేనట్లేనా? సికిందర్ డిజాస్టర్ తర్వాత దేశభక్తి సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు సల్మాన్ ఖాన్. అపూర్వ లాఖియా డైరెక్షన్ లో బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. 2020లో భారత్ చైనా సైనిక బలగాల మధ్య జరిగిన గాల్వన్ వ్యాలీ ఘర్షణ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని ఏప్రిల్ 17న ఈద్ కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది టీమ్. అయితే ఆ డేట్ కి సల్మాన్ సినిమా విడుదలయ్యే ఛాన్స్ లేదనే న్యూస్ వైరల్ అవుతోంది. సల్మాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. డైరెక్టర్ అపూర్వ లాఖియా కొన్ని కీలక సన్నివేశాల్ని రీషూట్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంతేకాకుండా కథలో మార్పులు చేయడంపై ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ కావడం, పైగా స్టోరీలో చైనా దేశం ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో సినిమాని మన దేశ రక్షణ శాఖకు చూపించాల్సిన పరిస్థితి. దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ కారణాలతోనే బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ ఈదికి రిలీజ్ అవడం కష్టంగా కనిపిస్తోంది. నిజంగానే వాయిదా పడితే సినిమాని ఆగస్టు 14న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. సల్మాన్ ఖాన్ నటించిన చాలా సినిమాలు ఈద్ రోజు థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. 2009లో వాంటెడ్, 2010లో దబాంగ్, 2011లో బాడీగార్డ్ సినిమాలతో హ్యాట్రిక్ ఈద్ హీరో అనిపించుకున్నారు భాయ్జాన్. అలాగే 2012లో ఏక్ థా టైగర్, 2015లో భజరంగి భాయిజాన్, 2016లో సుల్తాన్ సినిమాలతో మరోసారి ఈద్ హీరో అనిపించుకున్నారు. దీంతో రంజాన్ కి సల్మాన్ సినిమా వస్తే బ్లాక్ బస్టర్ పక్కా అనే సెంటిమెంట్ ఏర్పడింది. అయితే 2019లో భారత్, 2023లో కిసీకా భాయ్ కిసీకి జాన్, లాస్ట్ ఇయర్ వచ్చిన సికిందర్ ఈ సినిమాలు ఈద్ రోజే విడుదలైనా ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. మరి బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ రిలీజ్ పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. స్పిరిట్ పై రూమర్స్ కి చెక్ పెట్టిన ప్రకాష్ రాజ్. ఫంకీ సినిమా నుంచి మాస్ సాంగ్ గాయపడిన సింహంగా తరుణ్ భాస్కర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. స్పిరిట్ సినిమా నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న రూమర్స్ కి ఎండ్ కార్డ్ వేశారు ప్రకాష్ రాజ్. వాటిల్లో ఎలాంటి నిజం లేదని ట్వీట్ తో క్లారిటీ ఇచ్చారు. ఫంకీ సినిమా నుంచి యమ్మా యమ్మా అనే మాస్ సాంగ్ విడుదలైంది. అనుదీప్ కేవి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది. తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తోన్న గాయపడిన సింహం నుంచి ట్రైలర్
విడుదల చేశారు మేకర్స్. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ శనివారం థియేటర్స్ లోకి వస్తున్న కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. యూవీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోయిన్ గా నటించారు. సీతాపైనం సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అర్జున్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శనివారం ఆడియన్స్ ముందుకొస్తుంది. విప్లవ వీరుడు సినిమా షూటింగ్ ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. రచయిత, నటులు పరుచూరి గోపాలకృష్ణ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న ఇంద్రజపై క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. శివాజీ, లయ లీడ్ రోల్స్ లో నటించిన సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ గురువారం నుంచి సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన దో దివానే షెహర్ మే సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 20న థియేటర్స్ లోకి వస్తుంది. ఇది ఇవాల్టి 10 మ్యాక్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.